హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బెల్లం కొమ్ములు. చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రెసిపీ అనేది పండగ పిండి వంట అండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి మనకి. మెయిన్ ఇది గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడానండి. పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక జల్లెడ పెట్టుకోండి. అందులో ఒక 4 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. మీకు బయట బండి టేస్ట్ రావాలంటే అందులో మైదా పిండి కూడా తీసుకోవచ్చండి. ఒక 2 కప్పుల వరకు. నేను ఓన్లీ 4 కప్పుల గోధుమ పిండి తీసుకుని జల్లెడ పట్టుకోండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని వేడి వేడి ఆయిల్ వేసుకోండి. ఒక పావు కప్పు వరకు. ఒక 4 కప్పుల గోధుమ పిండికి ఒక పావు కప్పు ఆయిల్ కానీ నెయ్యి కానీ సరిపోతుందండి. ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకి కొమ్మలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా వేసుకున్న వెంటనే ఒక స్పూన్తో అటు ఇటు బాగా కలిసే విధంగా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి చేతితో కూడా ఉండలు లేకుండా బాగా ప్రెస్ చేయండి. మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఆయిల్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయినట్టు. మనకి ఇలా ప్రెస్ చేయగానే ఆయిల్ ముద్దలా రాకపోతే కనుక మీరు కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా అయిన తర్వాత సరిపడా వాటర్ వేసుకుంటూ పూరీ పిండిలాగా మనం కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని. సో చపాతీ పిండిలా మెత్తగా కాకుండా కొంచెం పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి కొమ్ములు అనేవి చాలా క్రిస్పీగా అనేవి వస్తాయి. ఓకేనండి. సో ఈ విధంగా పిండి మొత్తాన్ని కలపండి. సో క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మనకి కొంచెం టైం అనేది పడుతుంది. ఈ క్వాంటిటీకి నాకు ఒక 200 ml వరకు వాటర్ అనేది పట్టిందండి. ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెంగా వేసుకుని కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా నేను చూపించే విధంగా ఒకసారి పిండిని బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక పెద్ద సైజు ఉండ కింద తీసుకుని మనం చపాతీ కింద ఒత్తుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి రౌండ్గా చుట్టుకొని చపాతీ కర్ర మీద పొడిపిండి వేసుకుంటూ మనం మందంగా ఒత్తుకోవాలండి. ఓకేనండి. సో మెయిన్ మనం పిండి అనేది గట్టిగా కలుపుకోవాలండి. ఇన్ కేస్ మనకి సాఫ్ట్గా చపాతీ పిండిలా కనుక వస్తే కనుక కొమ్ములు అనేవి మెత్తగా వస్తాయండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో పిండి అనేది గట్టిగా ఉండాలి. నెక్స్ట్ ఆయిల్ కూడా చాలా హీట్గా ఉండాలండి. బాగా వేడెక్కిన ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవి కొమ్ములు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఓకేనండి. సో ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇలా మందంగా ఉంటే చాలండి. మీకు ఇంకా ఎక్కువ మందంగా కావాలంటే పిండి కొంచెం ఎక్కువ తీసుకొని బాగా దళసరిగా ఒత్తుకోండి. ఈ విధంగా అంచుల్ని తీసేసి నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఓకేనా. మీకు ఇంకా పెద్ద సైజు కావాలంటే ఇంకొంచెం పెద్దగా చేసుకుని చపాతీలని కట్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఈ విధంగా కట్ చేశాను. ఇలా కట్ చేసిన వాటిని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా రిమైనింగ్ పిండిని కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుని పొడి పిండి జల్లుకుంటూ మందంగా ఒత్తుకోండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. సో మీరు అంచుల్ని కట్ చేయకూడదు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఫాస్ట్గా ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. ఓకేనండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి జస్ట్ ఇలా అంటే చాలండి, ఈ విధంగా ఇడిపోతాయి. ఓకేనండి. ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ కొమ్ములు అనేవి అందులో వేయించుకోవాలండి. ఒకసారి మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు వేయించండి గడితో కలపకుండా. ఆ 2 నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెడుతూ స్లోగా గడితో కలపండి. సో అప్పుడు మనకి ఈ విధంగా విడిపోతాయి అన్నమాట. మీ స్టార్టింగే కలపడం వల్ల ముక్కల కింద అయిపోతాయండి. ఓకేనా. ఈ విధంగా కలిపిన తర్వాత కాసేపు అలా ఉంచేయండి. మీడియం ఫ్లేమ్లో పెడుతూ వేయించండి. మనకి మెయిన్ లోపలికంట వెళ్ళి వేగాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుందండి. మ్యాక్సిమం మనకి ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం కొమ్ములు అనేవి ఎక్కువ వేసాం కదా, ఇలా కూడా వేయకూడదండి. కొద్దిగా అందులో సగం వేయించుకోండి ఫస్ట్ స్టార్టింగ్ అనేది. ఇలా వేయడం వల్ల మనకి కొమ్ములు అనేవి స్టార్టింగ్ మెత్తగా వస్తాయి అన్నమాట. సో అప్పుడు మళ్ళీ సెకండ్ టైం వేయించాల్సి వస్తుంది. ఓకేనండి. సో మీరు కొద్దిగా వేయించుకోవడం వల్ల మనకి కొమ్ములు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు వేయగానే కొమ్ములు అనేవి మెత్తగా వచ్చినాయి అని అంటారు. సో అందుకని చెప్తున్నాను. ఈ విధంగా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి. ఓకేనండి. ఇలా కొన్ని వేసుకుని వేయించుకుంటే మనకి కొమ్ములు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మొత్తం కొమ్ములు వేయించుకుని పక్కన పెట్టుకోండి. చూడండి. సో చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ పాకం కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో 4 కప్పుల గోధుమ పిండికి 2.5 కప్పులు బెల్లాన్ని వేసుకోండి. అందులో కొద్దిగా నేను నల్ల బెల్లం వేసానండి కలర్ కోసం. అందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి
బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకోండి. ఈ విధంగా ఒకసారి గరిటతో బాగా కలుపుతూ ఉంటే మనకి బెల్లం అనేది ఫాస్ట్గా కరిగిపోతుంది. ఓకేనండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెడుతూ గరిటతో కలుపుతూ ఉండాలండి. ఓకేనా. ఈ విధంగా కొంచెం పాకం దగ్గర పడుతుండగా ఇలాచీ పౌడర్, అదేవిధంగా 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో పెడుతూ కలుపుతూ ఉండాలండి. మనకి ఉండపాకం వస్తే సరిపోతుంది. సో ఒక 10 to 15 మినిట్స్లో మనకి పాకం అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి వాటర్లో పాకాన్ని చెక్ చేయండి. ఈ స్టేజ్లోనే మనకి చూడగానే తెలిసిపోతుంది పాకం పడుతుంది లేదో అనేది. సో మనకి ఉండపాకం అనేది వచ్చిందండి. సో ఇలా వస్తే సరిపోతుందండి. ఇలా రాగానే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించిన కొమ్ముల్ని వేసుకుని స్పీడ్గా కలిపేసుకోండి. ఓకేనండి. సో పాకం మొత్తం పట్టే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలండి. ఓకేనా. ఎక్కడ ఆగకూడదండి, లేదంటే మనకి పాకం అనేది గట్టిపడిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో స్పీడ్గా వెంటనే కలుపుకోవాలండి. ఓకేనా. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోండి. ఓకేనండి. సో చల్లారిన తర్వాత మనకి కొమ్ములు అనేవి విడిపోతాయి అన్నమాట ఒకటి కింద. సో ఇలా మనకి ముద్దలు అయితే ఉండవండి. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది మనకి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.